బాగున్నారా? పెన్షన్ రావట్లేదు ఏమ్మా ఏంటి ఏమైంది? కరెంట్ బిల్లు వచ్చిందండి. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఏది పింఛనా? పెన్షన్ తీసేస్తాను. పెన్షన్ ఏది ఎందుకు తీసారమ్మా? కరెంట్ బిల్లు గురించి అండి. కరెంటు బిల్లు గురించి తీసారా? మరి కరెంట్ కాల్చుకోకుండా దీపం బుట్టలు పెట్టుకుని ఉండలేం కదా మనం. అదే కదా. మీరు పేదరాలు, దళితులు, ఎస్సీ, మరి మీకే ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లా బ్రతుకుతాం? మనకే స్థిరాస్తులు లేవు కదా, అదే కదండి. మరి ఆదాయం లేదు. మరి ఇంత అన్యాయం అర్థమవుతుంది కదా మీకు. రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందమ్మా, నీకు కరెంటు బిల్లులు ఉన్నాయని, 2 మీటర్లు ఉన్నాయని, ఇల్లు ఉందని మేము అసలు తీయం. మీ తీసేసిన పింఛను కూడా బంగారు పనులో పట్టుకొచ్చి నీ పింఛను నీకు ఇప్పిస్తాను రేపొద్దున. ఏమ్మా మీరు కాకపోతే మీరు అందరికీ చెప్పాలి. ఏది ఇట్లాగా నేను ఎస్సీ అయినా సరే నాకు మీటర్లు ఉన్నాయని చెప్పి తీసేశారు. మన తెలుగుదేశంకి ఓటు వేసుకుని రేపు గెలిపించుకుంటే మళ్ళీ నా పెన్షనే కాదు మీ అందరికి కూడా ఇటువంటి ఇబ్బందులు రావని అందరికీ చెప్పాలి. ఏమ్మా మర్చిపోకమ్మ. టీ తరమాకు టీ కూడా అప్పన్న గారి నాయకత్వం వర్దిలాలే. 20 మంది రేపు నుంచి 20 మంది కేటాయించి రాత్రి చెప్పాం. అసలు విజృంభించే సమస్యలు. అసలు అప్పన్న అంటే ఏంటో చూపిస్తాను, జాయింట్ చేస్తాను. నేను అతిగా రికార్డ్ చేసుకున్నాను మైండ్లో. వదిలి వెళ్ళొచ్చాను. కలెక్టర్ బాగా జరిగిందిలే. మీ వీడియో చూసాను, గట్టిగా ఇచ్చాం పవర్ఫుల్ గా. నమస్తే సార్. బాగా జరిగింది. మరి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి కదా, వీడియో రికార్డ్స్. తమ్మిరెడ్డి వారు టీ ఉందా మాకు? నీకేనా? అమ్మా ఎవరు మనవడా మనవరాలా? రా నానమ్మ అమ్మ తర్వాత ఓట్లు వేయించాలి జాగ్రత్తగా. ఏమో కొద్దిగా కష్టపడి పనిచేసేవాళ్ళం. మీ అందరికీ తెల్లారితే ఏ పని ఉన్నా ఏదున్నా ఫోన్ కాల్తో స్పందించేవాళ్ళం. అందరూ ఆశీర్వదించాలి. అమ్మా పని చేసేవాళ్ళు కొంచెం ఆశీర్వదించండి. అమ్మా మొన్న పండగ కూడా చీర కూడా పంపించాం, ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా అని. అమ్మా వచ్చినాయా? మరి క్రిస్మస్ వస్తే ఎవరు ఇవ్వట్లేదు కదా అని మనమే పంపించాను. ఇంక నేనే అది ఎప్పుడు ఒక కోవిడ్ వచ్చినా, ఒక వరదలు వచ్చినా మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకునేవాడిని. మరి కొంతమంది వస్తూ ఉంటారు ఎలక్షన్లో, రకరకాల నాయకులు వస్తారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు. మా అలా కాదు కదా, 10 సంవత్సరాల నుంచి మీ వెన్నంటే ఉంటున్నా. ఈ వీధుల్లో 100 సార్లు వచ్చాను ఈ వీధుల్లోకి. అమ్మా మర్చిపోకండి. తమ్ముడు ఏం చేస్తూ ఉంటావు నువ్వు? తాపీ పని చేస్తావు. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? 7th క్లాస్. ఎవరు మీరిద్దరు? లేదండి. అక్క చేసి అక్క ఎవరు? నువ్వు అక్క, నువ్వు చెల్లి. ఆ పాప ముగ్గురా? వాళ్ళిద్దరు మీ పిల్లలా? వాళ్ళిద్దరు మీ పిల్లలు. నువ్వే క్లాస్ చదువుతున్నామ్మా? 1st క్లాస్. ఓకే. వీళ్ళిద్దరు మీ పిల్లలు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒక్కడికి ఇస్తున్నాడు 13,000. అంతేనా? ఒకరికి అయితే 13,000. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందికి. అంటే తినకు 15,000, తినకు 15,000, 30,000 వస్తుంది అనమాట. మళ్ళీ మీకు 18,000 వస్తుంది. మర్చిపోకండి. ఓకే బాగున్నారా? ఆశీర్వదింటారు. ఏమ్మా కష్టపడి పనిచేసే వ్యక్తులం కదా. ఇవాళ ఇదిగో కూడా మీ దగ్గర ఇప్పుడు అక్కడ కమ్యూనిటీ హాల్ ఉందంటే కొంచెం బాగా చేయించాం, ఇవన్నీ చేయించాం. మళ్ళీ అక్కడ అంబేద్కర్ భవన్ అన్నీ మనమే కదా చేసాం. కొంచెం చేంజ్ పెట్టాం. మన కష్టపడి అంబేద్కర్ భవన్లో అయిందా మ్యారేజ్? మరి మన కట్టిన బిల్డింగే కదా. మరి 20-30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా కనీసం పునాదులు వేయలేదు అంబేద్కర్ భవన్కి. మనం పూర్తి చేసాం 3 కోట్ల రూపాయలు పెట్టి. ఈవేళ మళ్ళీ 5 సంవత్సరాలు అయింది కదా ఇలా గవర్నమెంట్ వచ్చి, కనీసం రంగులు కూడా వేయలేకపోయారు దానికి. అంబేద్కర్ భవన్ అమ్మా కొంచెం ఆశీర్వదించమ్మా ప్లీజ్. ఎవరో ఎన్నో చెప్తారు, ఎన్ని చెప్పినా చేసి మనిషిని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ నమ్ముకున్న వాళ్ళు మీరందరూ. అంచేత మమ్మల్ని కూడా అట్లాగానే విశ్వసించాలి. మమ్మల్ని అది మొన్న ఎక్కడ చూపించారు? ఏ హాస్పిటల్? బేవర్ హాస్పిటల్ అన్న. డబ్బులు పెట్టి చెంచుకుని ఉంటారు బేవర్ హాస్పిటల్. ఎంత ఖర్చు అయిందమ్మా? 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఏమైనా డబ్బులు ఏమైనా వచ్చినాయా? ఏమి రాలా. అదే మన ప్రభుత్వం ఉంటే 1,00,000 రూపాయలు బిల్లులు పట్టుకొస్తే నేను మీకు CMRF చెక్కులు ఇచ్చేవాడిని. ఇవాళ 1,00,000 రూపాయలు నష్టపోయారు ఈ ప్రభుత్వం వల్ల. రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే మళ్ళీ న్యాయం చేసి పెడదాం. ఏమ్మా ధైర్యంగా ఉండండి. మీలాంటి వాళ్ళ కోసం మేము కష్టపడేది. ఏమ్మా ఇదో వారం 15-20 లక్షలు ఇచ్చేవాడిని చెక్కులు CMRF.
ఈవేళ సంవత్సరానికి కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు వీళ్ళు ఆ? 40 ఏళ్ళు వచ్చినాయండి మా అబ్బాయి క్లాస్ మీ అబ్బాయి మా క్లాస్మేటే కదా. అవునండి ఇక బాలు పెట్టిన పెట్టండి మాకు ఇల్లు స్థలం అలా బాబాయ్ వెంటనేండి అన్నీ ఇలా వెళ్ళకుండా చాలండి బాబు ఇల్లు లేకపోతే గుడిసెలు ఉంటామండి. చాలా కష్టాలు పడ్డానండి అద్దె చేస్తాను అతనికేమో 8 ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. మేము సరిపోతామండి ఉండదు మేము సరిపోతాం. చంద్రబాబు ఓటేసి గెలిపించింది మనమే కాబట్టి మనమే అంటాం. సైలెంట్ అంటారా? ఏం పర్లేదు అయిపోయి బాగున్నారమ్మా, టీచర్గా చేస్తున్నారు కదా. ఇక మీకు చెప్పక్కర్లేదు. జీతాలు పెంచడం మాట అటు ఉంచి 1వ తారీఖున జీతాలు ఇస్తే సరిపోతుందని పరిస్థితిలోకి ఉన్నారు మనందరూ కూడా. మీ ఉద్యోగస్తులు నిన్నే టీచర్స్ కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమ్మా వారం రోజుల్లో సిపిఎస్ రద్దన్నాడు. 100 వారాలు అయిపోయినాయి, 1000 వారాలు అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. మీ ఉద్యోగస్తులకి మీ ఉపాధ్యాయులకి అందరికి కూడా న్యాయం జరుగుతుంది. అమ్మా చంద్రబాబు గారు బ్రదర్ బాగున్నారా? జాగ్రత్తగా ఆశీర్వదించాలి మీరంతా. అమ్మా వాళ్ళ బాధల్లో ఉన్నారు పాపం. ఎగ్జామ్ టెన్షన్ ఏమైనా ఉందా? ఓకే బాగా రాశారా? ఓకే బెస్ట్ ఆఫ్ లక్. బాగున్నారా? నమస్తే సార్, అడుగుతున్నాను అది ఎక్కడ ఉన్నారు? వాకింగ్కి వెళ్ళొచ్చారండి? రెడీగా ఉన్నా? ఇది వస్తా ఉండండి వారు. మామగారు బాగున్నారా? పర్లేదు ఇలా ఇచ్చే మొత్తం నాకు ఇచ్చి చెప్తాను. మీకు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఓకే అమ్మా, మర్చిపోకమ్మా. నీ పథకాలు పింఛన్లు అన్నీ ఇంకా పెరుగుతాయి. పెంచి మళ్ళీ మీ ఇంటికే తీసుకొస్తాం. అమ్మా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పింఛన్లు పెంచాలి, పథకాలు పెంచాలి, అవన్నీ ఇంటికే పట్టుకెళ్ళివ్వాలని చెప్పారు. అన్ని పట్టుకొచ్చి ఇస్తాం ప్రతి గారు. ఓకే సైకిల్ లోను అప్పుడు మనం ఇచ్చావా లోన్? దీనికి ఎంత ఇచ్చాము అప్పుడు? అది ఎంత అమౌంట్? ఎంత మొత్తం ఎంత వచ్చింది అమౌంట్? ఆవిడ చెప్తే వేరే సంగతి. 2,50,000 ఇచ్చాము అప్పుడు. లాస్ట్లీ గవర్నమెంట్ వచ్చాక ఆగిపోయినాయా? అదే అప్పుడు మన గవర్నమెంట్లో వచ్చిన అమౌంట్ తప్ప ఈ 5 సంవత్సరాలు ₹1 రాలేదు. మేన్ గారు చనిపోయినా రాలేదు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎస్సీలు అంటే ఇదివరకు మేము ప్రేమించి గౌరవించి 2,50,000 ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అందులో నువ్వు కట్టుకునేటప్పుడు సగం బిల్లు అయింది, మిగిలిన సగం బిల్లు రావాల్సింది గవర్నమెంట్ వస్తుందంటే ఆపేసింది. దళితులకి ఎస్సీలకి అన్యాయం జరిగింది. మళ్ళీ మీ ఆయన గారు చనిపోయారు. ఇదివరకు మనం న్యాచురల్గా చనిపోయినా సరే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు చందన బీమాలో. ఏమైనా వచ్చిందమ్మా? ఏం రాలేదు కదా. ఈ ప్రభుత్వం వల్ల మళ్ళీ అది నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? ఎస్సీలు నష్టపోయారు. మేము అదే చెప్తూ ఉన్నాం, దళితులందరూ కూడా అర్థం చేసుకోండి. మీరేం చేసుకోలేరు, వెనకాల పెద్దగా ఆస్తులు లేవు. అందుకే దళితులను ఆదుకోవాలని మేము ఇల్లు కట్టుకోవాలంటే అదనంగా ఇచ్చేవాళ్ళం. మీ బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే కానుక ఇచ్చేవాళ్ళం. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ మన తెలుగుదేశంలో జరిగేవి. ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని 0 చుట్టేశాడు. అమ్మా మళ్ళీ రేపు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, మీకు న్యాయం చేసి మీది ఏదైతే బిల్లులు ఆగిపోయినాయో ఆ బిల్లులు మళ్ళీ మనం ఇద్దాం. అమ్మా నువ్వు మరి వీధులు అందరికీ చెప్పాలి. మీరు ఒక్కళ్ళే ఓట్లేయడం కాదు, అంటే నీ పని నువ్వు తెలుగుదేశం అని కాదు. ఇదిగోనమ్మా దళితుని నేను ఎస్సీ, నాకే బిల్లు ఆపేసాడు అని చెప్పి అందరికీ చెప్పాలి. అమ్మా కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. అమ్మా కష్టపడేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, మీకు మళ్ళీ మా పాలకులను ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన పాలకులను ఎదరకు తీసుకురావాలి మా ఆలోచన. దయవుంచి బ్రదర్, మేము కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ దృష్టిలో కూడా చెప్పాం. ఏదైతే ఆటోలకు సంబంధించి ఏంటంటే రేపొద్దు ఆటో కొనుక్కున్నప్పుడు ₹1,00,000 50,000 ఒక ఫ్రీగా వాళ్ళకి ఆటో కొనుక్కునే వాళ్ళకి ఇవ్వాలి, మన మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పాం. బాబు గారు, పవన్ గారు కూడా మనం చేద్దామని చెప్పారు. ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఏదన్నా కొంచెం ఆర్టీసీ అని వీళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేయాలని చెప్పాం. దానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. రేపు పొద్దున ఏంటంటే ఆటోకి వచ్చి ఒక 50,000 ₹1,00,000 పెట్టమని చెప్పి వాళ్ళు ఎంత వద్దు లెక్కేసి
ఇస్తామని చెప్పారంటే కొత్త వాటి ఇప్పుడు 3 లక్షల చిల్లర ఎంత అవుతున్నారు కదా 3,50,000 ఒక 50,000 లక్ష మనం ఫ్రీగా ఇస్తాం మీకు అమ్మా చేంజ్ పెడతాం. మనం చెప్పాం గట్టిగా చెప్పాం మీ ఆటో గురించి, ఎందుకంటే మీరందరూ మాకు కావాల్సిన వాళ్ళు మనం కూడా రిప్రజెంటేషన్ చేశారు మీరంతా, అందుకని నేను బలంగా చెప్పాను అక్కడ చేంజ్ పెడదాం అది అమ్మా. ఓకే తమ్ముడు రా సైకిల్ నాకు ఇస్తావా? నీకు పెద్ద సైకిల్ ఇస్తాను, ఈ సైకిల్ నాకు ఇచ్చే నీకు పెద్ద సైకిల్ ఇస్తాను. పెద్ద సైకిల్ వద్దా? మోటార్ సైకిల్ కావాలా? కారు ఆగాడు. కారు కావాలా? కారు. హెలికాప్టర్ ఒకటి మాత్రం వేయించి సైకిల్కి అంతే. అవన్నీ వద్దు, సైకిలే కావాలి నీకు అంతే కదా. అదే ఆ మాట మీద నిలబడి. డిగ్రీ అయిపోయింది. నువ్వు ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. డిగ్రీ ఏం చదువుకున్నావు? బిఏ చదువుకున్నారు. ఇప్పుడు ఈ పథకం ఉంది అమ్మా, ఇప్పుడు నేను ఎన్నవా ఈ పథకం? ఇది నిరుద్యోగ భృతి. ఎంత వస్తుంది నీకు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి? ఇంకా ఇప్పుడు మరి ఇంకా మహాశక్తి టీం మొన్న తిరిగారా? ఓకే. ఇప్పుడు ఇందులో నిరుద్యోగ భృతి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామమ్మా. ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు వచ్చే లోపల, అంటే నీకు ఉద్యోగం వచ్చే లోపల నెలకి 3,000 రూపాయలు నీకు ఇస్తారు. నెలకు 3,000 రూపాయలు ప్రతి నెల ఉద్యోగం అవుతుంది. అంటే నెలకు 3,000 అంటే సంవత్సరానికి ఎంత అయింది? 12 36,000 రూపాయలు అయింది. ఇదిగో 36,000 రూపాయలు అమ్మా నీకు వస్తుంది నిరుద్యోగ భృతి కింద. హ్యాపీ కదా? ఇప్పుడు ఏం రావట్లేదు కదా నీకు? ఇప్పుడు సున్నా. ఇప్పుడు రేపు మన ప్రభుత్వం వస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు. అమ్మ మీద నాన్న మీద ఆధారపడక్కర్లా. అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి పరీక్ష రాయాలనుకున్నా 200 ఇయ్యనా 100 రూపాయలు ఇవ్వమ్మా అని అడగక్కర్లా. నీ 3,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకుని తిరగచ్చు. ఓకేనా? అందరికీ చెప్పాలి. నువ్వు బస్సుకి వెళ్తాం కూడా బస్సు ఫ్రీ. లేడీస్కి మీకు ఎవరు టికెట్లు అవసరం. బాగున్నారా పాప బాబా? బాబోతే లక్ష్యం. నువ్వు ఎప్పుడైనా పెంచలేకపోతే నాకు చెప్పు, పాప అవుతాయి. ఓకే. ఎన్ని రోజులమ్మా? ఎన్ని నెలలు అయింది? ఎక్కడ డెలివరీ ఎక్కడ చేశారు? మన గవర్నమెంట్ హాస్పిటల్. ఎన్ని రోజులు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో? 7 రోజులు ఉన్నారు. నీ కూడా ఎవరున్నారా? అమ్మాళ్ళు ఉన్నారా? మీరున్నారా? మరి భోజనాలు అవి కూడా పెట్టాం కదా అక్కడ. బాగా పెట్టాము అక్కడ. మొబైల్ క్యాంటీన్ అండి, చూసుకుంటూ ఉంటుంది అమ్మని. హాయ్ తీసు. ఓకే అమ్మ. ఓకే మర్చిపోకండి అమ్మా. రా అందరికీ చెప్పేయించాలి సైకిల్. ఓకేనా? మళ్ళీ మీకు సైకిల్ ఫ్రీగా ఇస్తాం. మీరు 8వ తరగతి 9వ తరగతి వచ్చాడు సైకిల్ ఫ్రీ మీకు ఆడపిల్లలకి. ఇదివరకు ఇచ్చేవాళ్ళం మన గవర్నమెంట్లో. ఈ జగన్ వచ్చిన తర్వాత ఆపేసాడు. మళ్ళీ మనం వచ్చాక ఇస్తాం. పోలే సంతోషం పోలే మారాలి. ఎందుకంటే మన రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం అన్న అంటే అన్నిటికీ మించి మనం కష్టపడే వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు. మీకు తెలుసు కదా, అదే కోవిడ్ వచ్చినా వరద వచ్చినా ఎట్లా పనిచేసే వాళ్ళు మీద తెలుసు కదమ్మా. ఏమ్మా చెల్లి బాగున్నావా? మీ ఎవరుతారు? జాగ్రత్తగా మీరు అందరూ ఆశీర్వదించాలమ్మా. అమ్మా కష్టపడి పనిచేసేవాళ్ళం, అందులోనూ దళితులన్నా అందరూ పక్షపాతం. పర్లేదు మళ్ళీ కంటిన్యూ చేస్తాం, ఏ ఇబ్బంది ఏమి లేదు, నీకేం డోకా ఇవ్వలేదు. ఓకేనా? నువ్వు కొంచెం పార్టీ కాకుండా ప్రజలకు పని చేయండి. మీకు మళ్ళీ నేను కంటిన్యూ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇంకా ఎక్కువ జీతం కూడా ఇస్తాం. ఓకేనా? వాలంటీర్లకి వ్యవస్థను కొనసాగిస్తాము. ఇంకా ఇంకా ఎక్కువ జీతాలు కూడా ఇస్తాం మీకు. అంటే ఇప్పుడు ఇచ్చే 5,000 కాదు, ఇంకా జీతాలు పెంచిస్తాను, నాది గ్యారంటీ. మీరు కొంచెం పార్టీలు కాకుండా కొంచెం అందరికీ సమానం ప్రజల కోసం పనిచేయండి. మీ ఉద్యోగానికి నాది గ్యారంటీ. ఓకేనమ్మా? నేను అది మీరు ఎప్పుడు చేస్తారో చెప్తున్నా. అంటే నేను ఇక్కడ చెప్పేది ఈవిడికని కాదు, ఈవిడ ద్వారా అందరికీ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మేము కూడా అలాగే మిమ్మల్ని కాపాడుకుంటా ఉంటున్నాను. మా చెల్లెళ్ళు మీరు చదువుకున్న వాళ్ళు, యూత్, మీ మీద ఇప్పుడు మాకు గౌరవం, అభిమానం. ఏమ్మా బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాం. హనుమంతు అయితే మీకు చెప్పక్కర్లేదు, ఇంక మీరే అందరికీ పథకాలన్నీ చదివి అందరికీ చెప్పండి. అన్నీ మన ఇంటికి వస్తాయి. వస్తామ్మా. ఏంటి వేళ ఖాళీ దొరికిందండి మీకు? ఓకే అమ్మా. ఓకే, బాగున్నారమ్మా అంతా? బాగున్నారా?
ఇదో ఫస్ట్ ఈ వార్డు స్టార్ట్ అయ్యి ఇప్పుడే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అమ్మా సోదరా మర్చిపో 2 ఓట్లు పెంచారా సంతోషం ఓకే పోన్లే సంతోషం మంచి మాట చెప్పారు వచ్చిన ఎలా ఉన్నారు వంట అయిందా లేదు ఇంకా పొద్దున వంటేనా సాయంత్రం చేస్తావా చేస్తారా కొంచెం మళ్ళీ మీ పింఛన్లు మీ పథకాలు అన్నీ కూడా పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అన్నీ ఏమ్మా సైకిల్ గుర్తు నేను ఉంటాను అన్నీ చూసుకుంటాం ఇబ్బంది లేకుండా ఏమ్మా మర్చిపోకమ్మా సైకిల్ బాగున్నారమ్మా మళ్ళీ మీ పింఛన్లు పథకాలన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికి మేము తీసుకొచ్చి ఇస్తాం ఏమ్మా మళ్ళీ రేపు పింఛన్ కూడా పెంచిస్తాం సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా మీ ఆశీర్వాదం ఇవ్వాలి అందరూ అమ్మా మీ ఆశీర్వాదం తీసుకుని నామినేషన్కి వెళ్ళాలని ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి ఇప్పుడు నీకు 18,000 రావట్లేదు కదా మీకు చేయూత వస్తుందా 18,000 రావట్లేదు రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే మీకు 18,000 వస్తుంది ఏమ్మా అందరికీ మనకు ఉపయోగం ఇవన్నీ కూడా ఇంటికి వస్తాయండి ఏమ్మా బాబాయ్ గారు తప్పుకో ఇప్పుడు అది 3,50,000 ఎంతో ఉంది అవునండి 50,000 పెట్టాం అనుకోండి ఏదో కార్పొరేషన్ ఉంటాయి కదా బిజీ కార్పొరేషన్ పెట్టేసాం అనుకో 50,000 లక్ష అవును ఎవరినో ఆటో కొనుక్కుంటే 50,000 కలిసి వస్తుంది అంతే కదా వాళ్ళు కూడా మన వైపు చూస్తారు కొంచెం బెటర్ అమ్మా చెల్లి ఈ పథకాలన్నీ కూడా మన ఇంటికి వస్తాయి అన్నీ కూడా మీ అందరికీ కూడా నేరుగా వస్తాయి ఇంటింటికి ఆ పథకాలన్నీ కూడా అన్నీ చూసుకుని అందరికీ చదివి అందరికీ చెప్పండి అమ్మా వార్డులో అరే బుడ్డి ఓకే అమ్మా మర్చిపోకమ్మా ఇది పథకాలు పింఛన్లు ఇంకా పెంచి మళ్ళీ మన ఇంటికే తీసుకొచ్చి ఇస్తాము ఏమ్మా సైకిల్ గుర్తు ఏమ్మా సైకిల్ గుర్తు ఎవరైనా పర్లేదు అక్కడ కూడా ఉంటుంది మన సైకిల్ కానీ గ్లాస్ కానీ ఉంటుంది ఏదో ఒకటి రాలేదండి షుగర్ కింద ఉందా షుగర్ లేదు కదా అంటే వాళ్ళ జాగ్రత్త మళ్ళీ అంటే కాలు దిగింది కదా జాగ్రత్త చేయించుకోవాలి ఏమ్మా కొంచెం అందరికీ చెప్పాలి కదా మరి ఇక్కడ జోహార్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ మీరు ఆయన ఎటువంటి టాబ్లెట్లు ఇవ్వగలదు విటమిన్ ఇస్తే సరిపోతుంది మిన్ను ఇస్తే సరిపోదు జగ్గమ్మ సత్యం ఈ రోడ్డు అయిపోయిందలా అయిపోవడమ్మా కేకేయాలి ఇక్కడ ఈ వీధిలో ఎక్కడ అమ్మా బాగున్నారమ్మా అమ్మా ఆశీర్వదించాలి మీరంతా చెల్లి ఏమ్మా కష్టపడి పనిచేసే వాళ్ళంతా కూడా అమ్మా బాబా పాప హాయ్ అది ఫోటో చూస్తున్నారు చూడు ఫోటో ఇప్పుడు అక్కడ చెప్పింది వినపడ్డదా మీకు ఆవిడకి అదే చెప్పాను ఆవిడకి మీదే కాదు టౌన్లో దగ్గర 132 రిజర్వ్ సైట్లు ఉన్నాయి ఆ రిజర్వ్ సైట్లు అన్నీ కూడా పల్లాలు అయిపోయి నీళ్ళు నిలబడిపోయి పాములు దోమలతోటి పందులతోటి సతమతం అయిపోతూ ఉన్నారు నేను యాక్చువల్గా లాస్ట్ టైం కూడా కాన్సెప్ట్ పెట్టుకున్నా ఇప్పుడు ఏదైతే సెంబుని చెరువు రామగుండం పార్కు ఎట్లా డెవలప్ చేసామో అట్లా ఈ రిజర్వ్ సైట్లన్నీ మంచి పార్కుల కింద తయారు చేయాలి
మీ అందరూ కూడా ఆహ్లాదకరంగా చుట్టూ వాకింగ్ ట్రాక్ అన్ని ఏర్పాటు చేయాలి, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఈవేళ 5 సంవత్సరాలైంది వీళ్ళ సున్నా. మన దగ్గర పన్నులు అయితే కట్టించుకున్నారు, అన్నీ నీటి పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు పన్ను అన్నీ కట్టించుకున్నారు. కానీ మనం చేసిన సదుపాయాలు ఏమీ లేవు. మీరు రాసి పెట్టుకుంటే రేపు మన గవర్నమెంట్ వస్తుంది 132 ఇటువంటి రిజర్వ్ సైట్లన్నీ కూడా పార్కులు కింద చేస్తాం. ఏమా ఇక్కడ మన రోడ్డు పడు మనం చేయించే మనుషులు చెప్పి నేనే చెప్తున్నాను కదా మీకు. పాప ఎవరు? మనవరాలు. ఎక్కడుంటారు వీళ్ళ నాన్నాళ్ళు? వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న అక్కడ ఉంటున్నారండి. ఏం చదువుతున్నారా? అది ఇద్దరు కొడుకులు వెళ్ళిపోయారు. చేయండి రేపు పొద్దున మనం వచ్చాక. వీళ్ళు ఏంటంటే ఇల్లు ఇవ్వట్లేదు. వీళ్ళు అది ఇంటి స్థలం అని చెప్పి ఎక్కడ కాసు గొప్పులు ఎత్తున్నారు. సెంటు పట్ట, ముంపు పట్ట, అది పేకల లోతు నీళ్ళల్లో ఉంటున్నాయి. చంద్రమండలం మీదకైనా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన స్థలం దగ్గరికి మీరు వెళ్ళలేరు. అవి ఇచ్చినా కూడా ఎందుకు పని చేయము, 4 తీసుకోవడానికి కూడా పని చేయవు. 5 సంవత్సరాలు అయింది, వాళ్ళే పూడ్చలేకపోయారు. ఇంకా మనం ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఈ పాపనట్టుకు నువ్వు అర్ధరాత్రి 8ంటికి ఎక్కడికి వెళ్ళగలుగుతావు? మళ్ళీ ఏదైనా కడుపు నొప్పి హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఎలా రాగలుగుతావు? అసలు వాళ్ళు అన్యాయంగా మోసం దాగా చేశారు ఇళ్ల స్థలాల పేరు చెప్పి. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీకు న్యాయం చేసి పడదాం. ఏమ్మా ఓకే రా. సైకిల్ గుర్తు అందరూ చెప్పాలి. మరి రిటర్న్ చేశారని చెప్పి ఇద్దరు పిల్లలకి ఒక్కడు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకడికి ఇవ్వడం మోసం అమ్మఒడి. మళ్ళీ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వేశారు? బిల్డింగ్ కట్టుకున్నారు కాబట్టి అప్పు రావాలి. అప్పు రావాలంటే బ్యాంక్ కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసినట్టు చూపించమంటున్నాడు. అంతేగాని ఆదాయం వచ్చినట్టు కాదు. అప్పు కోసం రిటర్న్స్ వేయాలి. ఆ రిటర్న్ చేశారని చెప్పేసి నువ్వు పెద్ద కోటీశ్వరుడు అని చెప్పి వీళ్ళిద్దరికి అమ్మఒడి ఆపేశాడు. ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఆపేస్తాడు. వీళ్ళకి రేషన్ కార్డు ఉండదు, అన్ని తీసేశారు. అన్ని ఇబ్బందులు అనమాట. చూడండి ప్రభుత్వం ఎట్లా మోసం దగా చేస్తుందో. మళ్ళీ పైగా మీరు అంతా ఏంటి దళిత బిడ్డలు, ఎస్సీలు, మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటాడు. మళ్ళీ ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు గొంతుకు వస్తాడు. మీరందరూ తిరగబడాలి, నిలదీయాలి, నెగ్గదీయాలి. ఏమ్మా గట్టిగా మీరందరూ సైకిల్ గుర్తు గెలిపించండి. రేపు పొద్దున మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది అందరికి. మీ నాయకత్వం ప్రభుత్వం వచ్చేలాగా తప్పనిసరిగా కష్టపడి చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. అది కాదు, మీ మీద నాకున్న నాయకుడి మీద. ఓకే థ్యాంక్ యూ తప్పనిసరిగా. ఓకే ఏమ్మా బాగున్నారమ్మా? ఓకే జాగ్రత్తమ్మా అంతా. మీ ఆశీర్వాదం తీసుకుంటాను. కొంచెం అన్ని తిరుగుతాను కొంచెం. మరి అలాగే మళ్ళీ ఒక పార్క్లో చేస్తాం. ఇప్పుడు దోమలు అవి పెరుగుతున్నాయా? దోమలు కుడుతున్నాయి మిమ్మల్ని? ఎంత దోమ ఉంటుంది? ఈ సైజు దోమ ఉంటుంది, ఏగల్లా ఉన్నాయి. మళ్ళీ ఈ నీళ్లు, ఈ దోమలు, కుళ్ళు నీరు లేకుండా ఇది మనం పార్క్ చేస్తాం. అన్నీ కూడా మొత్తం రిజర్వ్ సైట్లన్నీ కూడా పార్క్ చేస్తాం. ఏమో 5 సంవత్సరాలు నేను చేద్దాం, గవర్నమెంట్ రావడం 0 అయిపోయింది. మళ్ళీ మనం రావాలి, మంచి పార్క్గా దీన్ని తీర్చిదిద్దాలి. మీరు సాయంత్రం మొదలు సరదాగా అందులో కొంచెం కూర్చుని కాలక్షేపం చేయొచ్చు. మామగారు మీరు వాకింగ్ చేసుకోవచ్చు అందులో. ఏమ్మా బాగున్నారా అంతా? మీ అందరూ కొంచెం అందరికీ చెప్పి చేయించాలి. ఏమ్మా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా మళ్ళీ లేట్ అవ్వకుండా ఎర్లీగానే వచ్చి ఓట్లు వేయాలి. లేకపోతే ఇటు దుర్మార్గ ప్రభుత్వం మన ఇల్లు లోపల మన ఓట్లు వేస్తారు. ఏమో ఏమైంది పాపం చేతికి పిల్లని ఎక్కించారా? నీరసంగా ఉందనా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా జార్. ఓకే అమ్మా. అద్దెకుంటున్నారా? మొన్నప్పుడు మనం పెట్టలేదా? టిట్కి వెళ్ళి పెట్టారా? అంటే ఇంకా తాళం ఇవ్వలేదా? తాళం ఇచ్చారు కానీ లేవు. మనం వచ్చాక ఏం చేద్దాం ఇంకా కొంచెం ఇచ్చాం కదా. తమ్ముడు పాంప్లెట్ పైన ఇచ్చారమ్మా. ఇదే పర్లేదు ఇచ్చారు. మా వాడు నడవగలే మన జిమ్ము. ఓకే బ్రదర్ బాగున్నారా? వస్తాయండి. తెలుసు పెద్ద అయినా ఆశీర్వాదం. ఆశీర్వాదం ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఏమ్మా మా అమ్మగారు ఏమ్మా మర్చిపోకండి అందరికి. ఉంటాం సార్, ఉంటాం బాబా. అమ్మా బాగున్నారా? ఈవేళ ఈ రోడ్లు ఇలా పడ్డాయంటే మేము ఏం చేసినాయి. మళ్ళీ 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదమ్మా. మీరు 500 ఓట్లు వేయించాలి. ఆ రోజు ఓటు కూడా వేయాలి. మీరు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం ఉండిపోతున్నాం, ఓట్లు లేకుండా ఆగిపోతున్నారు. ప్రతి ఒక్కరి బాధ్యత ఓటు వేయడం అనేది మన బాధ్యత. అంతే, మన బాధ్యతను గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏమ్మా ఎండ ఎక్కువగా ఉంది. ఏమ్మా ఏ క్లాస్ మీరంతా? డిఫరెంట్ క్లాసెసా? కూర్చోండి.
8th to 10th వరకు ఉన్నారా? ఓకే, బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్నారా? ఓకే, రైట్, బాయ్. అందరూ సైకిల్ చెప్పాలి అమ్మ నాన్నగారు అందరికీ. మళ్ళీ మీకు మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగం కావాలి. కొంచెం మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాం. టెంపుల్ జరిగానండి. మేము ఎప్పటి నుంచో మా పిల్లలు తిన్నప్పుడు కానీ మీరు రామారావు గారి అయ్యంలోంచి మేము చేసుకొచ్చామండి. జగజీతం కూడా నేను చేర్చాను. నెక్స్ట్ ఏంటంటే మాకు ఒకటే కోరిక, వర్షం వస్తే మోకాళ్ళు డ్రైన్ లాగట్లేదు, కాలువలు ఆగట్లేదు. కాలువ నిండుకునే సరే నీరు వచ్చేస్తుంది. అదే నేను లైన్ చేస్తాను కొంచెం లైన్ ఎవరికి చనిపోతే ఎంత వచ్చింది? 5 లక్షలు రాలేదండి. 5 లక్షలు రాలేదు, 2 లక్షలు 2 లక్షలు మన పార్టీ సభ్యత్వం. అది అదే వచ్చింది పార్టీ సభ్యత్వం. అంటే ఇది వరకు ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ వారు వచ్చిన తర్వాత ఇవన్నీ గజిపించారు. హైదరాబాద్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అదే మనకు 2 లక్షలు, అదే అందుకనే అది మన 2 లక్షలు అన్నారు కదా, అది సభ్యత్వం. ఎలా చనిపోయారు? యాక్సిడెంట్లో చనిపోయారా? 2 లక్షల రూపాయలు ఇప్పుడు అసలు రావటం. ఇప్పుడు ఆ వీధిలో చూసాం చనిపోయారు, వాళ్ళకి ఎవరికి రాలేదంట. మళ్ళీ మన ప్రభుత్వంతో న్యాయం జరుగుతాయి అందరికీ. బాగున్నారంతా? డాక్టర్ గారిని మీకు తెలుసు. ఇదిగోండి, నేను 82 నుంచి పార్టీలో ఉన్నానండి. 82 నుంచి అండి. మీరు యాట్రిక్ కొట్టిన తర్వాత మళ్ళీ నా గుమ్మంలో మీకు 3 సైకిల్ పెడతాను. సగం ట్రైన్ అయిపోయింది సార్. అది నేను మళ్ళీ ఆ డ్రైన్ మళ్ళీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఈ సంవత్సరం చేయిస్తాం, ఈ 24లోనే. అది అప్పుడు లేట్ అయింది, లోపల ఎలక్షన్ వచ్చినాయి, ఆగిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు ముట్టుకోలేదు దాన్ని. ఆ డ్రైన్ ఇబ్బంది పడుతున్నారు మీరు. ఆ డ్రైన్ నాది చేంజ్ బాధ్యత. అలాగే రోడ్డు కూడా ఏమైందంటే నీళ్ళు నిలబడిపోతున్నాయి. ఇప్పుడు ఈ 2-3 వీధులు కూడా అట్లా ఉంది, దారుణంగా ఉంది పరిస్థితి. అదే పడవలు వేసుకెళ్ళాలి తప్ప మోటార్ నిలబడి. మీకు ఏమా ఇక్కడ సిమెంట్ రోడ్డు, వెనకాల డ్రైను నాది క్లియర్ చేసి బాధ్యత. అదే ఆ సైడ్ డ్రైన్, అదే ఆ డ్రైన్ నాది బాధ్యత. ఓకే ఓకే ఏమ్మా, ఎలా ఉన్నారు? ఓకే, చేద్దాం తప్పనిసరిగా. మీకోసమైనా వస్తాను, మీకు సేవ చేయడం కోసమైనా వస్తాను. ఏ ఇబ్బంది లేదు, మీ ఆశీర్వాదం ఉంది. తప్పని చేసి పడతాం. ఎక్కడుంటారు మీరు? షెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇల్లు అని వేసుకున్నారు? ఇల్లు రేక్ షెడ్ వేసుకున్నాం. రేపు పొద్దున మనం వచ్చాక నేను కొంచెం లోను, కొంత నేను సిమెంట్ బత్తాలు అన్ని అవి కలిపి నీకు ఏదో గూడు నిలబెడతాను. నువ్వు రాళ్ళు కానీ గవర్నమెంట్ పోయింది. నువ్వే బెటర్ అన్ని బాగా తెలిసి. ఏం పర్లేదు, ఈసారి మన దగ్గర గవర్నమెంట్ వస్తుంది. నీకు మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తాం, ఇది ఇంటికి పైప్ లైన్ వేస్తాను. నీకు గవర్నమెంట్ లోన్తో పాటు నేను కూడా నా సొంతంగా సిమెంట్ బస్తాలు కూడా నీకు ఊరికి వేస్తాను. నేను ఏమ్మా చేసి పెడతాను, ధైర్యంగా ఉండు. ప్రసాద్ మళ్ళీ పింఛన్లు అవి కూడా పెంచి ఈ 500 అందరూ మందులు అవి కొనుక్కుంటాం. తీసుకో జాగ్రత్త ఏమ్మా. ఓకే ఏమ్మా, బాగున్నారా? ఏమ్మా మనం కూడా వచ్చి చూసి వెళ్ళాం కదా ఇవన్నీ. మనం వర్షం వచ్చినప్పుడు వచ్చాను, లోపలికి వచ్చాను, చూసి ఇక్కడికి వచ్చేది ఇంత నీళ్ళకి దిగి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు భోజనం ఇచ్చి అప్పుడు వెళ్ళారు. అంతే, ఎందుకంటే మీ కడుపు నింపాలి, మీరు కష్టాల్లో ఉన్నారు అని వచ్చాను నేను ఆ రోజు. ఈ రోజు కనీసం ఈ మట్టి రోడ్డు ఇది ఇదివరకు పెద్ద పెద్ద గోతులు నడుతా కూడా లేదు. ఈ గ్రావెల్ రోడ్డు అవతల మళ్ళీ సరే కరెంట్ పోయింది, ప్రభుత్వం పోయింది. ఎందుకు మీకు ఎందుకు ఇప్పుడు ఇంకెంత 40 రోజులు. నేను అదే చెప్పా, మీకు సిమెంట్ రోడ్డు ఒకటిని ప్లస్ మీకు కుళాయి ఒకటి, ఈ 2 నాది బాధ్యత. అందుకనే స్థలాలు ఎవరు అమ్ముకోకుండా రేపు డబ్బులు చదివితే మళ్ళీ అని చెప్తున్నాను నేను. అది ఉంచుకోండి అలా జాగ్రత్తగా. మీ పేదలు కోటీశ్వర్లు అవ్వాలని నా కాంక్ష. అది థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. రండి ఎదరిదాకా. ఓకే ఓకే, మీ అందరూ ఆశీర్వాదం. ఏమా చెల్లి బాగున్నామ్మా? మీరే చూసుకోవాలంతా మమ్మల్ని, ఒక మాట మీద.
పాంప్లెట్లమ్మా నన్ను ఇచ్చారు బ్రదరు ఇంక నేను చెప్పక్కర్లేదు, మీరే చూసుకోవాలి ఏకగ్రహంగా వన్ సైడ్గా. 8 సంవత్సరాలు అయింది. 2014లోనే కదా నేను ఎమ్మెల్యే అయింది. అవునా? 2014లో ఎమ్మెల్యే అయ్యాను. మరి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఓట్లు వేసేసి నన్ను గెలిపించారు కదా. మరి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి పనులు చేయడం మానలేదు కదా. 14 ముందు నన్ను మరి అడగలేదు, ఏది ఇక్కడ రోడ్డు వేయాలి, కరెంట్ వేయాలని 14కి ఎలక్షన్కి నన్ను అడగలేదు. కానీ మీరు అడగకపోయినా నేను ఎమ్మెల్యే గెలిచేసానని ఇంట్లో పడుకోవాలా. మీకు వెంటనే మట్టి రోడ్డు, ఇది నీకు తెలుసు, ఈ మట్టి రోడ్డును మళ్ళీ గ్రావెల్ వేసి రోడ్డు వేసాను. ఇది మళ్ళీ 4,80,000 కరెంట్కి. ఈ గవర్నమెంట్ మేము కట్టము, వాళ్ళే కట్టాలన్నారు, పంచాయతీ కట్టలేమన్నారు, మీరు కట్టుకోలేరు. అప్పుడు మళ్ళీ నేను స్పెషల్ గ్రాంట్ పెట్టి మీకు రూపాయి ఖర్చు అవ్వకుండా ఇది వేయించాను. ఎమ్మెల్యే అయ్యేగానే వేయించాను. అంటే మీరు ఓట్లు వేసిన తర్వాత వేయించాను నేను. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ కనపడరని. కానీ నేను అటువంటి మనిషిని కాదు కదా. మీరు ఓట్లు వేసిన తర్వాతే కరెంట్ వేయించాను, రోడ్డు వేయించాను. రేపు కూడా నేను మాట ఇచ్చానంటే నిలుపుకునే మనిషిని, మీకు సిమెంట్ రోడ్డు, నీ ఇంటికి వాటర్, ఇదిగో ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క కూడా సిమెంట్ రోడ్డు వేస్తాను. ఈ సిమెంట్ రోడ్డు మీద నువ్వు ముగ్గు వేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడే చెప్పేలే, నువ్వు తాతయ్య టీవీ సీరియల్ చూసి ఇప్పుడు వచ్చాను. ఏ సీరియల్ చూస్తున్నావు చెప్పు, ఏ సీరియల్లో? మొగల రేగులు అయిపోయిందా, నడుతుందా ఇంకా? వరుదిని పరిణయం అయ్యా ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయా? ఆ సీరియల్ అవ్వ మీరు చూసేంతగా అలా వేస్తూనే ఉంటాడు. నీకు మళ్ళీ ఇదిగో ఈ రోడ్డు, ఈ కరెంటు మనం వేయించాం. రేపు మళ్ళీ మనం 40 రోజులు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మనకు మంచి సిమెంట్ రోడ్డు ఒకటి, మీకు వాటర్ ఒకటి కావాలి, పైప్ లైన్. ఆ రెండు నేను చేంజ్ పెడతాను. ఏమా ఇంకా ఇప్పుడు మనం వర్షాలు వచ్చినాయి, భోజనాలు అన్ని పట్టుకొచ్చి మిమ్మల్ని ఆదరించాం కదా, రెండు నేను చేసి పెడతాను. అంతే, అందుకనే అందుకనే మరి నాది బాధ్యత. ఓకే, 90% అయిపోయిన ఇల్లు అది. కక్ష, పేదల మీద కక్ష, మహిళల మీద కక్ష సాధించినాడు జగన్మోహన్ రెడ్డి. అంచేత అతను రేపు పొద్దున కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి. మీరు గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల్లో మీరు నాకు తెలుసుండి 3 లక్షల రూపాయలు అద్దె నష్టపోయారు మీరు. 3 లక్షలు అంటే మాటలా. కరోనా వచ్చింది, కోవిడ్, కష్టకాలం, లాక్డౌన్, పనులు లేవు, పస్తులు ఉన్నారు. ఇవాళ ఆ రోజుల్లో మీ ఇల్లు, మా టిట్కో ఇల్లు మీకుంటే కనీసం అద్దె మిగిలి ఉండేది కదా మీకు. మరి ఎంత ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి. మీరు అసలు ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించాలి రేపొద్దున. వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు రాకూడదు పాలకొల్లో. పోనీ 2 ఓట్లు పెంచావు, మాకు సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీ అందరికి చెప్పగలదు, ఏకగ్రహంగా చేయాలి కాలనీ అంతా. అమ్మా 10 రూపాయలు మరి అదే ఇప్పుడు అక్కడ అదే చెప్పాను నేను. ఇప్పుడు ఈ కరెంట్ వేయించింది నేను, ఈ రోడ్డు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ మట్టి రోడ్డు ఇది వరకు మీరు అసలు ఈ పట్టాలు ఇచ్చారు కానీ ఇక్కడ ఎవరు రాలేదు. నేను రోడ్డు వేసాక, నేను కరెంట్ వేసాక మీరు అందరూ ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. రేపు పొద్దున మళ్ళీ మీది 1 కోటి రూపాయలు అయిపోద్ది ఒక ఇల్లు. ఎంత అవుద్ది బిల్లు? అంచేత మళ్ళీ అది అవ్వాలంటే మన ప్రభుత్వం రావాలి. ఎందుకంటే నీ ఆస్తి పెరగాలంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు పెరగాలి, నీ ఇంటికి మంచినీళ్ళు రావాలి. అప్పుడు 50 లక్షల ఆస్తి 1 కోటి రూపాయలు అవుతుంది. అంతే, నువ్వు సంపాదించక్కర్లా. ఆటోమేటిక్గా నేను రోడ్డు వేసి నీకు వాటర్ ఇచ్చి కరెంట్ బాగుంటే ఏమవుద్ది, నీ ఆస్తి పెరిగిపోయినట్టే కదా, 50 లక్షలు పెరిగిపోద్ది. ఏమ్మా అలాగా గుర్తుపెట్టుకోండి. మీరంతా బాగున్నారా? ఇంకా మీరు అందరికీ చెప్పండి అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. వెనకాల డ్రైను, ఇక్కడ ఆ పక్క డ్రైను, రోడ్డు. రేపు మన ప్రభుత్వం వచ్చినంటే మన మున్సిపాలిటీ ఏనండి ఒకసారి నేను అందరికి చెప్పండి అండి మీ గురించి. ఈ ఆ 2 డ్రైన్లు, ఈ రోడ్డు రేపు మన గవర్నమెంట్ వచ్చినంటే ఫస్ట్ చేసే పని ఇదే. అమ్మా ఆ మాట అందరికి చెప్పండి. ఓకే, అంత మంచి మాట చెప్పారు, వెరీ గుడ్. ఫస్ట్ ఇదే శంకుస్థాపన చేద్దాం. మీ చేత కొబ్బరిగా కొట్టిందా నేను, అది కూడా చెప్పేయండి. నేనే కొబ్బరిగా కొడతానని చెప్పండి అంతే. బాగున్నారా? రోడ్డు, డ్రైను ఈ 24లోనే పూర్తి చేస్తా. ఇవ్వలేదు కదా, మోసం. అంటే మీకు ఎందుకు, రేపు జూన్ నెలలోనే మీ ఇంట్లో పంపిస్తాను నేను. ఏమ్మా రేపు జూన్ శ్రావణ మాసం ఎప్పుడు? ఆగస్టు. శ్రావణ మాసంలో మీ ఇంట్లో గృహప్రవేశం చేస్తాను. ఓకేనా? ఓకే అమ్మా చెల్లి. చెప్తారు పబ్లిక్ టాక్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ చేస్తారు అన్నట్టు టాక్. మేము అందుకని ప్రతి దాంట్లో చెప్తా ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము. ఎందుకంటే మెరుగ్గా వాళ్ళకి జీతాలు కూడా పెంచిస్తాము.
కాకపోతే వాళ్ళు ఏంటంటే పార్టీలు కాకుండా ప్రజలకు పనిచేయండి చెప్తున్నాను. నేను చెప్తూ ఉన్నాను వాయిస్ కూడా మీరు ఆయనతో కూడా చెప్పిద్దాం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏమో పీకేస్తాను అది ఇది అంటే ఆయన ఏం చెప్తారు, మన పార్టీ పాలసీ మంది కదా. పబ్లిక్ టాక్ అదే వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఓకే 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 జా పడిపోతారు. ఆపే ఆపే పడిపో ఆపే దా వెళ్ళండి. మనల్ని వెనక్కి పెట్టేశారు. ఈ పట్టా భూములు అంటే చేయరండి. అంటే కొంచెం చేసి పడదు. ఓకే అమ్మ తప్పనిసరిగా ఓకే. మీ రుణం తీర్చుకోలేగానే పని చేస్తాం. వచ్చేది మన ప్రభుత్వమే. 175కి 160 సీట్లు వస్తున్నాయి. మన మీకు ఇబ్బంది బాగున్నారా బాబు? ఇల్లా మీరు అక్కడ టిట్కు ఎంత కట్టారమ్మా? 50,000 కట్టారు. మళ్ళీ బ్యాంకులో తాకట్టు పెట్టాడు కదా మిమ్మల్ని. 3,60,5,000 మీ పేరుని తీసుకున్నాడు. మీ పేరుని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు దానికి వడ్డీ కలిపితే 10 లక్షలు అయిపోతుంది మీ నెత్తి మీద అప్పు. 10 లక్షలు. ఇప్పుడు రేపు పొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 10 లక్షలు అప్పు తీర్చాలంటే మనం ఎట్లా తీరుతాం? ఆ రోజు ఏం చెప్పాడు ఊరు వాడు? ఏం చెప్పాడు? మిమ్మల్ని బ్యాంకులు తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీ పీక్ మీద కత్తి పెట్టి మీరు బ్యాంకులకు వెళ్ళకపోతే మీ ఇల్లు మార్చేస్తామని చెప్పి మీ పేరు మీద 10 లక్షల అప్పు తీసేసుకున్నాడు. అందుకనే మేము కూడా పోరాడుతున్నాం. అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇవ్వండి అని చెప్పామమ్మా. అటు చేయకపోతే రేపు పొద్దున మేమైనా మీకు ఉచితంగా ఇచ్చేలాగా మేము ఫైట్ చేస్తున్నాం. అమ్మా నీకు ఆ ఇల్లు 10% ఉంది. అది కూడా 6 బస్తా సిమెంట్ లేదు, ₹1 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, కరోనా వచ్చింది, ఇబ్బందులు ఉన్నారు, అయినా కూడా ఇల్లు ఇవ్వలేదు. అందుచేత మనం కూడా అతని మీద రేపు డిపాజిట్లు కూడా రాకుండా మీరు కూడా శపథం చేయాలి. మహిళలు ఇగో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదు. ఎందుకంటే కట్టేసిన ఇల్లు ఎత్తా కూడా అన్యాయం అంటే ఇంకా మీరు ఎంత అన్యాయం ఆలోచించండి మీరు. అదే కదా 90% అయిపోయింది కదమ్మా. స్లాబ్లు అయిపోయినాయి, ప్లాస్టిక్లు అయిపోయినాయి. కనెక్షన్లు ఇవ్వాలి. ఏది వాటర్ కనెక్షన్లో లేకపోతే కరెంట్ కనెక్షన్లో పై పనులే కదా. నీ ప్లాట్ అంతా కలిపితే నాకు తెలిసిండే 30-40 వేలు పని ఉంటుంది అంతే. మరి మనం 5 లక్షల రూపాయలు పని చేసాం నీ ఫ్లాట్కి. ఈ 30,000 రూపాయలు పని చేయట్లేదు. పైగా నీ పేరు మీద ఎంత తీసుకున్నాడు? 10 లక్షలు తీసుకున్నాడు. అంటే నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా నీకు మళ్ళీ ఖర్చు పెట్టట్లేదు ఆ ఫ్లాట్కి. అర్థమైందా? ఇప్పుడు 5 సంవత్సరాలు ₹5 పని చేయలేదు కదా నీ ఫ్లాట్కి. మరి నీ దగ్గర మరి 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. మరి ఆ డబ్బులు ఏం చేశాడు చూడండి. అంటే అతను జేబులో వేసుకుంటున్నాడు. మరి అర్థం చేసుకోవాలి మీరు అందరూ. అందుకే మీరు కూడా శపథం చేసి ఏ మహిళ కూడా ఏ పేదవాడు కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయకూడదు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకూడదు. అప్పుడే మీకు రేపొద్దున మీకు చేసిన ద్రోహానికి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. మన పనిష్మెంట్ ఇవ్వకపోతే రేపొద్దున నేనే కరెక్ట్ అనుకుంటాను. మీరు కూడా ఆలోచించండి. ఏమ్మా నేను చేసి పెడతాను. ఇప్పుడు మీ మీదే ఉంది. ఒక రోడ్డు వేయలేడా 5 సంవత్సరాల్లో? ఒక డ్రైన్ కట్టలేడా? వెనకాల డ్రైన్ కట్టలేడా 5 సంవత్సరాల్లో? మరి 5 సంవత్సరాల్లో ఒక పని చేయకపోతే మన దగ్గర ఇంటి పన్ను ఎందుకు కట్టించుకున్నాడు? కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకుంటున్నాడు? మరి ఏదో కరెంటు పోల్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటాడు? ఆఖరికి చెత్త పన్ను 9 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. మరి చెత్త పన్ను ఎప్పుడైనా మీ జీవితంలో చెత్త పన్ను చూసారా? మరి చూడండి, అన్ని పనులు కావాలి, మనకు పనులు చేయడు. అంచేత అతను కూడా సాగనంపాలి ఇంటికి. లేకపోతే మనల్ని సాగనంపుతాడు రేపు బయటికి. అంతా పేదలు నిరుపేదలు కష్టపడితేనే కానీ లోపలికి బొవ్వ వెళ్ళదు. మీకు పాపం ఏదో పట్టాలు గతంలో ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇక్కడ మార్గం లేక అయిపోయారు. 10 సంవత్సరాలు అయిపోయారు. మన గవర్నమెంట్ వచ్చాక అప్పుడు నేను మళ్ళీ సరి చేసి ఈ మట్టి రోడ్డుని మళ్ళీ కంకర రోడ్డు చేసి మీకు స్తంభాలు 4,80,000 మీ చేతి డబ్బులు అడగకుండా నేనే ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెచ్చుకుని మళ్ళీ వేయించి చేసాం. ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇల్లు కింద పడతా ఉన్నారు. మళ్ళీ రేపు మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ సిమెంట్ రోడ్డు, మీ ఇంటికి వాటర్, ఈ 2 ఉన్నాయి. ఇంకా ఆ 2 నేను క్లియర్ చేస్తాను. ఏమ్మా మొన్న వర్షాలు వచ్చినాయి ఇంత లోతు నీళ్ళల్లో. పాపం ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా కనీసం అన్నం వండి పెట్టి పరిస్థితులు ఎందుకంటే మీ పొయ్యిలు నానిపోయినాయి అనే కదా. నేనే వచ్చి మళ్ళీ మీ అందరికీ అన్నం పెట్టించి అప్పటికప్పుడు వండించి తెప్పించి పెట్టించాను. ఇప్పుడు 12 గంటల వరమైంచి తెప్పించాను భోజనాలు మీ పరిస్థితి చూసి. ఏమ్మా రేపు పొద్దున కూడా అట్లానే చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లో ఎవరెవరో కొత్త నాయకులు వస్తారు. ఏదో 5,000 10,000 ఇచ్చి కొనేస్తామంటారు. మళ్ళీ మనం టెంప్ట్ అవ్వకూడదు. 5,000 10,000 మనం రక్షించవు. మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మనం వెన్నంటే ఎవరు ఉంటున్నారు, మనకి ఏ కష్టం వచ్చినా ఎవరు పలుకుతున్నారు, ఒక కోవిడ్ వచ్చినా ఎవరు మనల్ని ఆదరిస్తున్నారు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమ్మా
గుర్తుపెట్టుకోండి అమ్మా. మరి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి మన డబ్బులే. వాళ్ళు 5,000 10,000 ఇస్తారు. ఎవరి డబ్బులు అయ్యి? మన డబ్బులే. మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు, ల్యాండ్లో కొట్టేసిన డబ్బులు, మందు లిక్కర్లో కొట్టేసిన డబ్బులు ఏమ్మా. మైండ్స్ ఏదమ్మా ముందు వల్లే కదండి మనుషులు చచ్చిపోతున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పాడు? అన్నాడు కదా, మద్యపాన నిషేధం చేస్తానని చెప్తే ఓట్లు అడుగుతాను అన్నాడు. అంటే అంతా మోసం దగా అమ్మా. మీ అన్ని లైన్ చేసి పెడదామమ్మా. అందుకనే మళ్ళీ డబ్బులు మా ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి 10,000 వచ్చింది, 3 ఓట్లు ఉన్నాయి 15,000 వచ్చింది అని మళ్ళీ ఎవరు టెంప్ట్ అయ్యారనుకో మన జీవితం ఎగిరిపోద్ది. అంతే. మరి దేవుడిని నమ్ముకున్నారు మీరు. చర్చ్ గురించి కూడా మీరు చేశారండి. మాకు అన్ని గుర్తాడు. మాకు శిల్పేట వెళ్తాం కదండి చర్చికి కూడా చేసి పెట్టాం కదా మనం. అన్ని చేసి ఆ రోజు కూడా చేసి పెట్టాను. చర్చ్ అంటే ఉన్నాయి కానండి మేము అక్కడికి వెళ్తామండి. ఏం పర్లేదు, పోలే గుర్తు పెట్టుకున్నాం. అందుకనే నాకు క్రైస్తవులు అంటే అభిమానం. ఎందుకంటే ఏదైనా ఒక ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుంటారు, విశ్వాసంగా ఉంటారు మీరు. అందుకే మీరు ఎప్పుడు ఏ పనికి వచ్చినా నేను చేసి పెడతాను. ఒక చర్చి కానీ ఇదని. ఇప్పుడు చూడు, ఎక్కడ చిన్నపేటలో చేసిన చర్చి ఇప్పుడు గుర్తు పెట్టుకుని దగ్గర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం చేశాను నేను. 7-8 సంవత్సరాల క్రితం చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని చెప్తూ ఉన్నారు మీరు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు నేను చేసి పెడతాను ఏమ్మా. ఓకే అమ్మా చెల్లి, మీరందరూ ఆశీర్వాదం కోసం వచ్చాము. ఇదిగో మీ కాలనీకి వెలిగించింది మనం. ఆ రోజు కరెంటుకి 4,80,000 అవుతుందంటే మీరు కట్టుకోలేరని చెప్పి నేనే కట్టించాను గవర్నమెంట్ చేత. ఈ స్తంభాలు వేయించాం, కరెంట్ వేయించాం. అప్పుడు మట్టి రోడ్డు కనీసం నడవడానికి కూడా లేదు, కనీసం గ్రావెల్ రోడ్డు వేయించాం. ఈరోజు మన ప్రభుత్వం ఉంటే సిమెంట్ రోడ్డు అయ్యేది. ఇంకో 40 రోజుల్లో ఓపు పట్టంటే మళ్ళీ నేను సిమెంట్ రోడ్డు వేయిస్తాం, మీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇప్పిస్తాం, వాటర్ ఇప్పిస్తాం. ఈ 2 ఇస్తే మీకు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు ఏమ్మా. ఏమ్మా చెల్లి, ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చినాయి. ఓకే, నేను రేపు పొద్దున కాకపోతే మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కొంతమంది ఉన్నారు సీజనల్ నాయకులు, రేపు పొద్దున వస్తారు మళ్ళీ మాయ చేస్తారు, మభ్య పెడతారు. ఒక 5,000 10,000 చేతిలో పెడతారు, మళ్ళీ టెంప్ట్ కాకూడదు. ఎందుకంటే ఒక 5,000 పెట్టారనుకో, కొన్ని 4 ఓట్లు ఉంటే 20,000 వస్తుంది, ఒక నెల ఉపయోగపడుతుంది. కానీ 5 సంవత్సరాలు మళ్ళీ మీకు సిమెంట్ రోడ్డు వేసి మీ ఇంటికి వాటర్ పైప్ లైన్ ఇస్తే నీ ఇల్లు ఇప్పుడు 20 లక్షలు ఉన్న ఇల్లు 40 లక్షలు అవుద్ది. అంటే ఎంత పెరిగింది? 20 లక్షలు పెరిగింది. అంటే నేను వస్తే నీకు 20 లక్షలు ఆస్తి పెంచుతాను. నేను ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే నా స్థితిని బట్టి, కానీ నీ ఆస్తిని మాత్రం 20 లక్షలు 10 లక్షలు వాల్యూ పెంచుతాను. అంచేత 5,000 20,000 మనం రక్షించాం. వాళ్ళు ఏంటంటే మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓటుకి 5,000 10,000 ఇచ్చి కొనేస్తాం. మర్చిపోకమ్మా. మొన్న ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మేలు మర్చిపో. నీకు ఫస్ట్ పేరు ఎక్కడ మీ ఇల్లు? ఇదేనా? చేయించాం. ప్లాస్టిక్ ఆగిందా? చేశారా? ఓకే బోలే. ఏదైనా మళ్ళీ రేపు వద్దు, ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ అవి చేసుకునేప్పుడు ఏదైనా ఉంటే నేను కూడా సెల్ఫ్ చేస్తాను. బాబు గారు చెప్పండి, నేను చేస్తాను. ఓకే. మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మంచినీళ్ళు బోర్ వాటర్ కూడా బాగోలేదండి. ఓకే ఓకే. ఇప్పుడు మంచినీళ్ళు కూడా వేయించండి సార్. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మనం తెలుగుదేశాన్ని గెలిపించాలండి. మంచి మాట చెప్పారు. అభివృద్ధి అవుతుందండి. మేము మట్టికి మీ మీదే ఉంటామండి. అంతే. అందుకనే మొన్న కూడా వరదలు వచ్చి ఈ లోతు నీళ్ళలో ఉన్నారు మీరు. నేను లాగాను, భోజనాలు పెట్టాను. ఈ ఇంటి పట్టాలు ఇచ్చింది కూడా నేనే. ఇక్కడ ఈ గ్రావెల్ రోడ్ వేసింది కూడా నేనే. మీరు రూపాయి ఖర్చు లేకుండా ఈ స్తంభాలన్నీ పెట్టి లైట్లు వేయించింది కూడా నేనే. ఈ వెలుగు తీసుకొచ్చింది నేనే. రేపు మీకు ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ ఇది సిమెంట్ రోడ్డు పడాలి, మీకు వాటర్ పైప్ లైన్ వేయాలి. ఆ 2 పనులు, మంచినీళ్లు, సిమెంట్ రోడ్డు. మీరు ఒకటి అడుగుతున్నారు, నేను 2 చెప్తున్నాను. ఓకేనా? నాది బాధ్యత. ఎందుకంటే ఇవన్నీ చేయించిన నేనే కదా. ఇక్కడ ఇంత ముందు రోడ్ లేదమ్మా, మట్టి రోడ్డు. ఇది బోధుగొట్టు అవతలేపు మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డుని గ్రావెల్ రోడ్ వేసి మన ఉంటే పాటు సిమెంట్ అయిపోయింది. ఇది కరెంట్ లేకపోతే ఇబ్బంది పడుతుంటే అప్పుడు మళ్ళీ డబ్బులు కట్టలేరు. మీరు ఎవరో ఇది కట్టాలంటే యాక్చువల్గా 4,80,000 వేసాడు దీనికి. మీరందరూ పట్టాలు తీసుకునేవాళ్ళు. మీరు ఎక్కడ కడతారు? 4,80,000 నేనే మళ్ళీ గవర్నమెంట్ నుంచి నేనే శాంక్షన్ చేయించి 4,80,000 ప్రభుత్వం పెట్టుకుని స్తంభాలు వేయించాం. మేము చేయించి పెడతాం. మీరు నేను మీకు ఎందుకు నా బాధ్యత. మీరు ఓటేయడం మీ బాధ్యత, తర్వాత పని చేయడం నా బాధ్యత. అంతే. మీరు రాసి పెట్టుకోండి అంతే. మీకు సిమెంట్ రోడ్డు, వాటర్. ఓకే అమ్మా, బాగున్నామ్మా? మామగారు ఎలా ఉన్నారు? మళ్ళీ మీ అందరికీ మంచినీళ్ళు, రోడ్డు అన్నీ వస్తాయి. ఈ లైట్ వేయించింది నేనే కదా. మన ఆఫీస్కి వచ్చి అడిగారు, వెంటనే నీళ్ళలో వచ్చాను నేను. వెంటనే మీకు బోవ పెట్టాను. ఏమ్మా? మర్చిపోకండి ఏమ్మా.
ఆశీర్వదించాలి, ప్రార్థన చేయాలి మన కోసం గట్టిగా. డ్రైన్ రోడ్డు రెండు నాదే బాధ్యత. 24లోనే చేస్తాను రోడ్డు డ్రైన్. ఫస్ట్ శంకుస్థాపన మందే. మీ బాధ చూసే నేను ఫస్ట్ శంకుస్థాపన చేసేది ఈ రోడ్డే. ఓకేనా? ఎరా చింటి బాగా చదువుకోవాలి, బాగా అల్లరి చేయాలి. చేస్తున్నావా అల్లరి? చేస్తున్నావా? ఓకే, వెరీ గుడ్. టీవీ చూస్తున్నావా? ఏం చూస్తున్నావు టీవీ? సినిమాలా? చదువు కూడా బాగా చదువుకోవాలి. అమ్మా ఎలా ఉన్నారు? ఓకే, మర్చిపోకండి అమ్మంతా. ఈ రోడ్డు ట్రైన్ నాకు వదిలేయండి. ఒక నెల రోజులు మన ప్రభుత్వం ఫస్ట్ మన టిట్కో ఇళ్ళు పెట్టారా? టిట్కో ఇళ్ళు పెట్టలేదా? మళ్ళీ మన వచ్చాక లైన్ చేద్దాం. బాగున్నారా? బాగున్నా. ఇది వెనకాల ట్రైన్ ఉండిపోయింది. ఈ ఎదర డ్రైన్ రోడ్డు రేపు జూన్ జూలై నెలలోనే శంకుస్థాపన చేస్తాం. మన ఫస్ట్ వచ్చినంటే ఫస్ట్ మీ రోడ్డే తమ్ముడు. ఏమ్మా బాగున్నారా? మీకు చెప్పక్కర్లేదు కదా. ఈ కాలనీ అంతా ఒక మాట మీద ఉండి ఏకగ్రీవంగా ఉండి చేయాలి మనం. ఏమా ఎందుకంటే మిమ్మల్ని అందరికీ కూడా ఈ కరెంట్ వేయించింది మనం, ఈ రోడ్డు వేయించింది మనం. రేపు పొద్దున మళ్ళీ ఇది సిమెంట్ రోడ్డు, మీకు వాటర్ వస్తుంది. 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయలేదు. చేశారా? మనమే చేసిన పని తప్ప అని చెప్పి మీరు అర్థం చేసుకుని ఏకగ్రీవంగా కాలనీ అంతా ఏమ్మా మర్చిపోండి. మళ్ళీ నేను ఏకగ్రీవంగా మీకు ఆ పనులన్నీ చేసి పెడతా. పెట్టినట్టు భోజనాలు మొన్న వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా పెడతా. రా నువ్వు తిన్నావా అన్నం అప్పుడు మొన్న? కొడుగుడ్డు వేసారా? కొడుగుడ్డు ఏమ్మా మళ్ళీ ఇదిగో కట్టెలు పొయ్యి అనేది ఆ కట్టెలు పొయ్యి బాధ ఉండదు. నీకు మొత్తం సిలిండర్లు వస్తాయి. ఇది ఇక్కడ సిమెంట్ రోడ్డు వస్తుంది, వాటర్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ మంచినీళ్ళు రావాలి, మళ్ళీ రావాలి. అమ్మా మర్చిపోకమ్మా. అన్నాము ఇప్పటికంటే కూడా ఇంకా మెరుగైనటువంటి జీతాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టే బాధ్యత మాదని చెప్తూ ఉన్నాం అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అవసరమే సార్. కొంతమంది పేదోళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మన లేదు ఎవరి పని మీద వెళ్ళిపోతాం. మన తెల్లారు లేదు లేదు మన కొనసాగిస్తా ఉన్నాను. లేకపోతే